హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. అయితే ఇప్పుడు నేను మ్యాంగో క్యాండీ చూపిస్తున్నానండి. ఆమ్లా క్యాండీ లాగే మీకు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏం లేదు, ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇదైతే నేను కొంచెమే చూపించానండి. మన ఇంట్లో ఏది అంతగా చల్లదనమాట. అందరూ బయటకు వెళ్తాం కాబట్టి మర్చిపోతుంటాం. ఇదైతే మనం చక్కగా వంటగదిలో పెట్టుకోవచ్చు. మనం అలసిపోయినప్పుడు, బోర్ కుడుతున్నప్పుడు పంట కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. దట్టు మనం ఏదైనా బాడీ వచ్చేస్తే దానికి ఇబ్బంది పడడానికి లేదు. టైం పాస్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు అలర్చిల్లరగా ఉండేటప్పుడు 2 ఇస్తే సరిపోతుంది. మీరు ట్రై చేయండి. మన ఇంట్లో అసలు చల్లదనమాట. అలా అయితే ఇప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్ అంతా మనం చూద్దాం రండి. నేను ఎన్ని కాయలు తీసుకున్నాను అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఒకసారి చూద్దాం రండి. నేను 5 కాయలు తీసుకున్నాను, మీడియం సైజు. మీరు చూసారు కదా, చక్కగా ఈ విధంగా. ఇప్పుడు నేను చూపిస్తాను లాస్ట్లో దీనికోసం మీకు ఎలా తీసాను అనేది. అయితే చక్కగా వేడి నీళ్ళు పెట్టి మంచిగా మరిగించుకోవాలండి. ఫస్ట్ బాగా మరిగిన తర్వాత మనం అప్పుడు అంటే పచ్చిగా పెట్టకూడదు అసలు. బాగా మరిగిన తర్వాత ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు వేసిన తర్వాత చక్కగా కాసేపు ఉడికించాలండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా వాటర్. కాసేపు ఉడికితే సరిపోద్ది. ఎక్కువ అయిపోతే మెత్తగా అయిపోద్ది, ముక్క విరిగిపోయిద్ది అనమాట ఈ క్యాండీది. అందుకని వేడి నీళ్ళలో కాసేపు వేసిన తర్వాత ఒక స్పూన్తో కాసేపు కలిపి తీసి మనం చక్కగా వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా చక్కగా డ్రై అయిపోతాయి కదా పీస్గా అయిపోయిన తర్వాత ఒక ఏ బౌల్ అయినా సరే, గాజు బౌల్ అయితే చాలా మంచిదండి. ఇదైతే లంచ్ బాక్స్ నేను యూజ్ చేస్తున్నది. ఈ బాక్స్లో పంచదార అండి ఇంత అంత అని ఏముండదు. మనం కొంచెం తీసుకునే దాన్ని బట్టి చూసుకోండి. ప్రతిదిన కొలతలు చెప్పలేదని మీరు ఏమనుకోవద్దు. అది చాలా ఈజీ అయింది. నేనైతే 3 స్పూన్స్ వేసాను, మీరు చూసారు కదా. వేసుకొని దానిపైన ఈ క్యాండీస్ వేసుకోవాలన్నమాట. ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని దానిపైన మళ్ళీ పంచదార చల్లి మళ్ళీ ఇంకొన్ని ముక్కలు ఉంటే వేసుకోవచ్చు. ఇలాగ మనకి ఎంత క్వాలిటీ కావాలంటే అంత ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మనం చేసుకోవచ్చు. చక్కగా కొంచెం పంచదార ఎక్కువే పడుతుంది. ఈ విధంగా అయిన తర్వాత చక్కగా చేసి మనము లిడ్ క్లోజ్ చేసి కొంచెం లిడ్ టైట్గా ఉంటే బాగుంటుందండి. క్లోజ్ చేసిన తర్వాత చక్కగా ఒక పక్కన పెట్టేయండి. నైట్ అంతా అలా వదిలేస్తే మార్నింగ్కి చక్కగా వాటర్ దిగిపోతుందండి. నేనైతే ఇలా క్లోజ్ చేస్తాను. మార్నింగ్కి చక్కగా వాటర్ దిగిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే వాటర్ సపరేట్ చేసేయాలన్నమాట. ఈ పీసులన్నీ తీసి ఒక ప్లేట్లో ఇలా వేసుకొని వాటర్ వదిలేయండి. తీగా చాలా బాగుంటాయి. కొంచెం పుల్లగా తీగా ఉంటుందండి. మన నిమ్మరసంలో లేదంటే మజ్జిగలో వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి. చక్కగా అది యూజ్ చేసుకోవచ్చు. అది పారబోయొద్దు. మనం ఏదో విధంగా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ పీసులు ఏవైతే ఉన్నాయో ఇలా చక్కగా పరుచుకొని చక్కగా 2 days ఎండలో పెట్టుకుంటే సరిపోద్దండి. మొదటి రోజుకి మంచిగా గట్టి ఎండ అయితే 1 day సరిపోయిద్దండి. ఫుల్గా ఎండ అయితే ఇప్పుడున్న రోజులు అయితే కొంచెం అంత బాగా ఎండ రావట్లేదు కదా. 2 days పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లాస్ట్ డే కొంచెం ఆ మాత్రం పంచదార పౌడర్ అండి మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. మనం కాస్త మిక్సీలో తిప్పుకుంటే సరిపోద్ది. అలా చేసుకొని చక్కగా చూపించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను వాటర్ నుంచి ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసి ఎండలో పెట్టానమాట. అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెమే చేశాను. మన ఇంట్లో అస్సలు చల్లదనమాట. కొంచెమే చేశాను. ఒకసారి అలా చూద్దామని చెప్పి. నాకైతే ఇష్టమే అండి, కానీ మర్చిపోతుంటాను. ఇంతకుముందు చెప్పింది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాబోయే సీజన్కి కూడా చక్కగా యూజ్ అవుతుందండి. ఓకే అండి, ఇవి అందరికీ తెలుస్తాయి మ్యాక్సిమము. గోకూరలు అండి. మనం మ్యాంగో ఇలా చెక్కు తీసుకోవడానికి ఇప్పుడైతే చాలా వెరైటీలు వచ్చాయి. అమ్మమ్మల కాలం నాటివి. అమ్మమ్మలు అయితే వాళ్ళ ఇంట్లో అసలు ఇప్పుడు ఏమీ ఉండేవి కాదు. అమ్మమ్మల కాలంలో గోకూరలే అండి. మ్యాంగో ఆ పొట్టు పైన తీయాలంటే ఈ గోకూరలే. ఇదిగోండి అమ్మ నాకు ఇచ్చిందనమాట వాళ్ళ ఇంటి దగ్గర వంట. ఆ పాతకాలం మనం మర్చిపోకూడదని సరదాగా తెచ్చుకున్నాను. ఇవి అరగదీయాలన్నమాట. ఇలా ఉంటాయి యాక్చువల్గా. షార్ప్గా ఉండే ఒక రాయి మీద మనం ఇలా పెట్టి ఇలాగా కొంచెం గడ్డుప్పేసి ఇలాగ రంగదీయాలన్నమాట. రంగదీయడం అంటారు. ఇలాగా కింద ఉప్పేసి ఆ రాయి మీద షార్ప్గా ఉన్న రాయి మీద ఇలా ఒకే దగ్గర ఇలా పెడితే ఇలా హోల్ అవుతుంది. ఇది నాన్న చేస్తారట. ఇవి ఇచ్చింది అమ్మ. మనం ఒకసారి ట్రై చేద్దామని. ఇదిగోండి, ఎంతమందికి తెలిసి ఇది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తీసి చక్కగా ఇదిగోండి కొంచెం ప్రెజర్ ఇవ్వాలన్నమాట. నాకు కొంచెం ఈ మధ్య చాలా సంవత్సరాలే అయిపోయింది తీయలేదు. నాకు ఇది అలవాటు ఉంది. మా అమ్మమ్మతో కూర్చొని చక్కగా చేసేదాన్ని అనమాట. అమ్మమ్మ గారి ఇంట్లో మనకి ఎక్కువ జ్ఞాపకాలు కదా. తనేమో వద్దు నువ్వు చిన్నపిల్లలు తీయలేవని అంటే, లేదమ్మా నాకు వస్తుంది అని చెప్పి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. కొంచెం చిన్న టెక్నిక్ అంతే. చాలా పెద్దకు కూడా వస్తుందండి. నేను ఫస్ట్ టైం ఇదే ఇప్పుడు మీకు చూపించడమే. నేను ఇలాగ ఇంకా ఒకసారి ట్రై చేయలేదు. ఇలా తీసి మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇలా తీసేదండి చెక్కులాగా. చాలామందికి తెలుస్తుంది ఇది. అమ్మ దగ్గర నుంచి తెచ్చాను అనమాట. మొన్న వెళ్ళాను కదా, అప్పుడు ఇలా చిన్న కాదు, నాకు రావట్లేదు కాబట్టి చిన్నగా వస్తుంది. ఇలా పెద్దగా ఇలాగా ఇదిగోండి ఇలా చేయొచ్చు. ఇంత పెద్ద వచ్చింది కదా. ఇలాగా ఇక్కడ ప్రెజర్ బట్టే ఉంటుంది అనమాట. ఇలా పట్టి ఇలా పొడుగు ఇలా తీసేయడం ఇలాగా. ఇదిగోండి ఇంత బాగుంది కదా. ఓల్డ్ మెమరీస్ అనమాట ఇవి.